ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతి అయిన కన్యను, వర్ణింపనలవి కాని సుందరాంగుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య, ఆ యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే 5 బాణాలు ఇస్తాడు. అయితే మన్మధుడు తన బాణశక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెడతాడు. అప్పుడు బ్రహ్మతో సహా అందరూ కూడా, అక్కడున్న వారంతా కూడా సంధ్యను చూసి మోహానికి లోనవుతారు. ప్రమాదాన్ని పసిగట్టినటువంటి వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబెడతాడు. రెప్పపాటు కాలంలో జరిగినటువంటి తప్పుకు తలవంచి సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మధుడికి శాపం ఇస్తాడు. తన వల్ల